నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఆధ్యాత్మికత గురించి అనేక విషయాల గురించి ఆయనతో చర్చ చేయనున్నాము. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, అసలు మనిషికి ఆహారం అనేది అవసరమా? అవసరం అంటే ఈ శరీర ధారణ చేసినందుకు అవసరము. ఈ ఆహారం తీసుకోకుండా ఏకాగ్ర చిత్తంతో ధ్యాన సమాధుల స్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆహారాలు ఉండవు. ఆహారం ఆకలియదు. ఒకప్పుడు దానికి శ్రీరాములు వారు లక్ష్మణస్వామి కూడా ఈ యొక్క బల అతి బల అనే విద్యలు కూడా ఉన్నాయి. బల అతి బల అనేటువంటి ఆహారాలు ఆకలి లేకుండా, ఆకలి దప్పుతుకలు లేకుండా అదొక ఇది ఉందని యోగం ఒక మంత్రశాస్త్రంలో అది వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఉపాసన చేసి లబ్ధి పొందారు గురుముఖత. వాళ్ళకి ఆకలి దప్పుకులు లేవు. బల అతి బల అంటాం. మనం కూడా ఇప్పుడు అవి లేవు కాబట్టి, చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, ఆ పుస్తకాల్లో అర్థం కాదు కాబట్టి తేలికైనదిగా మనం ధ్యాన సమాధి స్థితిలో కనుక ఉంటే, అంతెందుకమ్మా మీరు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉన్న విషయాల్లో రోజు 12 తినేవాళ్ళు ఆ ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకుంటారు. ఆఫీస్ వర్కో లేకపోతే ఏదో సమ్ ఇంట్రెస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్. అప్పుడు అరగంట గంట మీరు ఉండగలుగుతారుగా. 12 1 గంట తింటారు, ఒక్కోసారి 2 తింటారు, 2-3 గంటలు స్కిప్ ఆఫ్ చేయగలుగుతున్నారు. బికాస్ ఆఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరే దీంట్లో ఆ దృష్టి పెట్టారు కాబట్టి. ఇలాగే కొంతమంది 4-5 గంటలు ఇప్పుడు ఎలాగో తేలిగ్గా ఉండగలుగుతున్నాం. ఈ యోగ సమాధిలో, ధ్యాన సమాధిలో వాళ్ళు ఎవరైతే ప్రాక్టీసెస్ చేసుకుంటారో అలా చక్కగా నిర్విరామంగా ఉండగలుగుతారు. ఆహారం మీద వాళ్ళకి ఇది రాదు. శరీరం పాడవదా, జ్వరం రాదా అనే ఒక డౌట్ రావచ్చు. విశ్వశక్తి టేక్ కేర్. ఆకలి లేకుండా మానవుడు ఇన్నిన్ని గంటలు, దప్పిక లేకుండా ఇన్నిన్ని గంటలు ఉండొచ్చు. ఎంతోమంది యోగులు మరి హిమాలయాల్లో సంవత్సరాల తరబడి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అలా ఉన్నారు. నేను హిమాలయాల్లో పర్యటించినప్పుడు అక్కడ తపస్సులు అలాంటి వాళ్ళ చేసుకున్న వాళ్ళని నేను చేసుకున్నాను అక్కడ. అప్పుడు మేము గుర్తించి చూసాం కొంతమంది. టాటంబరి బాబా అని ఒక ఆయన ఉండేవారు. ఆయన అబోవ్ 1200-1300 ఇయర్స్. ఆయన ఈ మధ్య దేహాన్ని చాలించారు. బద్రికాశ్రమంలో వాళ్ళది తాతంబరి బాబా ఆశ్రమం కూడా ఉన్నది. వారు నాకు బాగా సన్నిహితులు, పితృ సమానులు. వారు నాకు వారితో కూడా కొంత సమయాన్ని నేను గడపడం ఆ యొక్క అదృష్టంగా భావించాను. అలాగే శక్తిమాత అని ఉండేవారు. నేను అక్కడ వాళ్ళందరినీ కలిశాను. ఆవిడకైతే 2-3 ఏళ్ళు అనడానికి కూడా కాదు, 2-3 వేల సంవత్సరాలు కూడా కాదు. అది అంత చూసిన వాళ్ళు చాలా మంది విన్నారు. కొంతమందికి స్వప్న దర్శనాలు ఇలా వాళ్ళకి కనబడతారు. ఇప్పుడు మీకు ఇంకా బాగా ఈజీగా అందరికీ ప్రాచుర్యంలో ఉండే రజనీకాంత్ సినిమా యాక్టర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను మరి హిమాలయాల్లో 2-3 నెలలు సంవత్సరానికి ఒకసారి మరి యుక్తేశ్వర, ముక్తేశ్వర, దయానంద, తర్వాత ఆ బాబాల యొక్క గుహల్లో వారు చేస్తారు, తపస్సు చేసుకుంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. 2800 ఒక లెక్క, 3000 చిల్లర ఒక లెక్క. ఎవరైనా బాగా ధ్యానం చేసుకుంటే యోగానంద వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి కనబడతారు, మిగతా వాళ్ళకి కనబడరు. ఏ ధ్యాసలో ఏ యావలో ఉన్నారో వాళ్ళకి అదే వస్తుంది. యద్భావం తద్భవతి. అంటే వాళ్ళ సాధన మార్గం ధ్యాన మార్గమే. ధ్యాన మార్గంలోనే వీళ్ళందరూ చూడగలుగుతారు, చేయగలుగుతారు, ఆ దివ్య శక్తిని పొందగలుగుతారు, వాళ్ళతో మాట్లాడగలుగుతారు, వాళ్ళ మెసేజ్ స్వీకరించగలుగుతారు. తప్పకుండా అవి ఉన్నాయి, సాధ్యమున్నది ఉన్నాయి ఇప్పుడు కూడాను. గురుగారు, మన భవిష్యత్తుని మనం తెలుసుకోవడానికి ఏమన్నా సాధ్యం ఉందా? తప్పకుండా ఉందమ్మా. రోజు కూడా మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవడానికి మనకి ఈ శక్తి పనిచేస్తుంది. మీరు ఉదాహరణ, ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, ఏదో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరు గ్రహించేసేసి రిసీవ్ ఎలా చేసుకుంటున్నారో కూడా మీరు గ్రహించి మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఒక అవగాహన కాసేపు మాట్లాడితే మీకు వస్తుంది, గ్రహించగలుగుతారు. అంటే దీనికే సాధన అవసరం లేదు. ఈ సాధన చేసిన వాళ్ళకి
లోతుగా అంతర్లీనంగా దాగి ఉన్న వాళ్ళ థాట్స్ కూడా మీరు చదవగలుగుతారు, గ్రహించగలుగుతారు. అది భగవంతుడి శక్తి అలాంటిది. తప్పకుండా మీరు వారిని మీరు గుర్తించగలుగుతారు. గురువుగారు, ఇప్పుడు శిశువు గర్భావస్థలో ఉన్నప్పుడు ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు అని విన్నాను. అయితే అది ఎంతవరకు నిజము? అంటే గర్భంతో ఉన్నటువంటి తల్లి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? తల్లి ఏమీ చేయక్కర్లా. గర్భం ధరించిన తల్లి మామూలుగా ధ్యానము, ఆవిడ ఏమేమి రోజువారీ ఏదో ఉంటాయి కదా పనులు, ఎక్కువ ధ్యానంలో ఉంటే, ఎక్కువగా దైవ చింతనలో ఉంటే పుట్టే పిల్లల యొక్క మంచి భావాలతోనూ, మంచి రంగుతోనూ, మంచి శరీరంతోనూ పుడతారనేటువంటిది కూడా ఒక పద్ధతి ఉన్నది, నానుడు కూడా ఉన్నది. ఆ గర్భస్థ శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మకు అన్నీ తెలుస్తాయి, అన్నీ పూర్వజన్మలు అన్నీ గుర్తుంటాయి. ఎప్పుడైతే ప్రసవించిన తర్వాత ఆ అమ్మ ప్రేవు ఏదైతే ఉంటుందో కట్ చేయంగానే అప్పటి నుంచి ఆ స్పృహ పోతుంది. మనం నీళ్లు చల్లడం ఇలాంటివి చేసేసి ఫస్ట్ క్రై అంటాం కదా, అప్పుడు ఆ స్పృహ పోతుంది. అందుకనే ఆ ఉన్నప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం నేను చేసిన పనులకని పాపం చాలా విచారణ చేస్తూ ఉంటుంది అది. కానీ తల్లికేం తెలియదు. ఆ గర్భంలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో మరి విదేశీయులు అమెరికా ఇలాంటి జర్మనీ లాంటి దేశంలో కొంత కనుక్కున్నారు. గర్భంలో ఉండే వాళ్ళకి చదువు కూడా చెప్తున్నారు, మ్యూజిక్ కూడా నేర్పుతున్నారు. అది చాలా వరకు రుజువులు ఉన్నాయి. ఒకప్పుడు మన పూర్వ మహాభారత యుద్ధంలో కూడా సుభద్ర తల్లి మరి అభిమన్యుడికి జననం ఇచ్చినప్పుడు ఆ మంత్రోపదేశం అవన్నీ చెప్పడం, మరి సగం వరకే విన్నాడు అతను. కృష్ణుడు వచ్చి ఆపేసేసాడు. అదే పద్మ వ్యూహం అంటాం. పద్మ వ్యూహంలో ఎంటర్ అవ్వడం తెలుసు, రిటర్న్ రావడం తెలియలే. అంటే గర్భంలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. అలాగే అదొక రుజువు. అలా చాలా ఉన్నాయి. గర్భంలో ఉన్నప్పుడు శిశువులు నేర్చుకోవడానికి వీలు 100% ఉంది. ఆ చెప్పే విధానాన్ని బట్టి ఆ చెప్పే ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇలా కూర్చొని చెప్పేస్తే అవి వినవు. వీళ్ళు కూడా శుద్ధత్వం ఉండాలి. చెప్పేవాళ్ళకు కూడా ఆ కంట్రోలు, ఆ శక్తి ఉంటే వాళ్ళు ప్రవేశపెడతారు. అవి వినగలిగేటట్టుగా వీళ్ళు చెప్పగలుగుతారు. చాలా తేలిక గర్భస్థ శిశువు నేర్చుకోవడం. భూపతనం తర్వాత కూడా తల్లిదండ్రులు నేర్పుతున్నారు కదా, స్కూల్లో టీచర్లు నేర్పుతున్నారు. ఇది వేరే చదువు, అది పారమార్థిక చదువు. నేర్పచ్చు, అవకాశం ఉన్నది.